అనుకుంటున్నారు? అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పిఎంఎల్ఏ చట్టం ప్రకారం పనిచేస్తుంది. సిట్టు చేసేది భారత న్యాయ సంహిత అందులో ఉన్న క్లాజుల ప్రకారం పనిచేస్తుంది. అందుకని ఈ రెండు దర్యాప్తులు కూడా ఒకదానికొకటి అంటే అవి సపోర్ట్ చేసుకోవాల్సిందే తప్ప రెండు డిఫరెంట్గా లేకపోతే ప్యారలల్గా జరగటానికి అవకాశం లేదు. పిఎంఎల్ఏ చట్టం కూడా ఈ నేరాలకి ఆర్థిక నేరాలకు సంబంధించి విదేశాల్లో పెట్టుబడులు మనీ లాండరింగ్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది చేసుకునే ఇది. ఈ సిట్టు దర్యాప్తు చేసేది మాత్రం ఈ క్రిమినల్ ఇంటెన్షన్ క్రైమ్ యాక్ట్ ఎట్లా అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంటే పబ్లిక్ ట్రస్ట్ని ఎట్లా ఉల్లంఘించారు, ఎట్లా ప్రజల్ని మోసం చేశారు, ఎక్స్చెకర్కి ఎట్లా నష్టం తీసుకొచ్చారు అనే విషయాల మీద సిట్టు చేస్తుంది. మనం ఈ సందర్భంగా సిట్టు చేస్తున్న దర్యాప్తుని మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులోకి ఎంటర్ అయింది కూడా సిట్టు ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారమే ఎంటర్ అయింది. చాలా ఫైండింగ్స్ ని వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాతనే ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందర జగన్మోహన్ రెడ్డి ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసినప్పుడు చాలా రిపోర్ట్లు పంపించాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన షిఫ్ట్ మొత్తం రండి ఈడీ రావాలి చంద్రబాబు నాయుడిని ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక 2-3 సార్లు లెటర్లు రాసింది స్టేట్ గవర్నమెంట్ అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బట్ ఈడీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే అది వాళ్ళకి అర్థమైపోయింది ఇదేదో పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అని. కానీ ఈ రోజున సిట్ చేసిన దర్యాప్తులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అందులో వాళ్ళకి ఫైండింగ్స్ కనిపించినాయి కాబట్టి, అదే కాకుండా ఈ ఆస్తుల్ని ఇప్పటికే చాలా వరకు కన్ఫిస్కేట్ చేసి ఉన్నారు కాబట్టి, సో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా సిట్ అవైలబుల్గా పెట్టింది కాబట్టి వాళ్ళు ఈ రోజున వచ్చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ రోజున ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఇన్వెస్టిగేషన్లో ఢిల్లీలో చాలా కీలకమైన లీడ్స్ వీళ్ళకి దొరికినాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరినో కొంతమందిని పట్టుకున్నారు, జ్యువెలరీ షాప్ వాళ్ళని. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏంటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అంటే తెలియకపోవచ్చు. డబ్బులు వచ్చిన అంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని యాక్సెప్ట్ చేయటం తప్పు. ఆ డబ్బుల్ని తీసుకొని వాళ్ళు తప్పుడు రిసీట్లు ఇవ్వటం, ఇటువంటివన్నీ నేరాలు జరిగినాయి. ఇవన్నీ సప్లిమెంటరీ నేరాలు అంటే ప్రధాన నేరానికి అనుబంధంగా జరిగిన నేరాలు. ఇక్కడ సిట్ చేసిన దర్యాప్తుని మనం అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్లు 2-3 ఉన్నాయి. ఏంటి అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చాలామంది నిందితులు ఉన్నారు, చాలామంది సాక్షులు ఉన్నారు, చాలామంది దోషులు ఉన్నారు. చాలా ఒక డాక్యుమెంట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటి అంటే మీకు అక్కడ జరిగిన నేరాన్ని కొంతమందికి అంటే వాళ్ళు కన్ఫైన్ చేసినట్టయితే ఆ కేసు కూడా ముందరికి వెళ్ళుండేది. ఇక్కడ సిట్ ఆ పని అంటే బహుశా ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టున్నది. ఇక్కడ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణంలో ఎంతమంది మనీ క్యారియర్లు, మనీ ట్రాన్స్పోర్టర్లు అక్కడికి తీసుకొచ్చి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, వాటిని తీసుకొచ్చి వేరే ఛానల్స్ ద్వారా మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు, అవి తీసుకొని బోగస్ కంపెనీలు పెట్టిన వాళ్ళు, ఈ బోగస్ కంపెనీల నుంచి పెట్టుబడుల పేరుతోటి విదేశాలకి తరలించిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అంటే మొత్తం ఒక పెద్ద నెట్వర్క్, మాఫియా నెట్వర్క్ ఇందులో పనిచేసింది. వీళ్ళందరి పేర్లు పెట్టుకుంటూ పోతే 1,00,000 మంది అవుతారు నాకు తెలిసి. అందుకని వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎవడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాడో, ఎవడైతే ఈ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ వీటిని పెట్టుబడులు పెట్టడం కానీ వీటిలో ఉన్నారో వాళ్ళ వరకు కన్ఫైన్ చేసుకుంటూ సిట్ ముందరికి వెళ్ళటం అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి దీనికి తేడా. అందులో ఏంటంటే మీరు
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డే ప్రాంప్ట్ చేశాడు. చార్జ్షీట్లో ఉంది కదా. అదే చెప్తున్నా, ఆ ప్రాంప్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తిని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే ఆ కేసు ఎటు తేలదా అనేది, వీకెన్ అయిపోతుంది అనేది ఆయనకు ఒక ఆయన లాయర్లు ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్. అందుకని ఇక్కడ సిట్టు అటువంటి తప్పులు ఏవి చెయ్యకుండా ముందరికి వెళ్తున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏ విధంగా అంటే అప్పటికి ఇంకా ఎవరికి తెలియదు అసలు ఈ క్విడ్ ప్రోకోలు అవే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిచయాలే కదా ఇవన్నీ అన్నీ. ఈ రోజున కూడా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి గోల్డ్ కొనాలన్న ఐడియా ఎవరికైనా వస్తుందండి? అంటే గోల్డ్ కొన్నట్టు నటించి దొంగ రిసీట్లు పుట్టించి అవన్నీ తీసుకెళ్లి ఫేక్ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి ఈ ఐడియా ఎవరికి వస్తుంది? ఖచ్చితంగా పెద్ద క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్ అయితే తప్ప రాదు. అవన్నీ కూడా ఎనర్త్ చెయ్యాలి అంటే చాలా సిస్టమేటిక్గా పోవాలి. అందుకు సిట్ చాలా కన్ఫర్మ్డ్ ఫౌండేషన్ వేసిందని మాత్రం మనం చెప్పొచ్చు. నో డౌట్. సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు